మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, మార్చి నెల ప్రత్యేకంగా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? మనకి చంద్రగ్రహణం వీళ్ళకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? నమస్కారం. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. వృషభ రాశి వాళ్ళ గురించి మాట్లాడదాం. బేసికల్గా వృషభ రాశికి మామూలు మనిషికి కూడా వాడు ఏమనుకుంటే అది జరుగుతుంది. ఖచ్చితంగా దాన్ని మళ్ళీ మళ్ళీ అనుకోవడం, అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తే అదే జరుగుతుంది, అదే వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. వృషభ రాశి వాళ్ళు బేసిక్గా వృషభం కాబట్టి అలా దూసుకుంటూ పోతూ ఉంటుంది ఒకటే మార్గంలో. తెలుసు కదా మాకు వృషభం గురించి. సో వృషభానికి ఎక్కువ ఇది చెల్లుతుంది. ఎక్కువ మనం ఏది అనుకుంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది, కానీ దాన్ని చాలా సీరియస్గా అనుకోవాలి. సో అది పాయింట్. ఇప్పుడు గ్రహణం గురించి మాట్లాడదాం. గ్రహణం 4/10 యాక్సిస్లో జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 4/10 యాక్సిస్ అంటే ఇల్లు కెరియర్, ఏదో జాక్పాట్ లాగా ఉంది. 4/10 అంటే ఇల్లు కెరియర్ ఏంటి అంటే ఇల్లు సెటిల్, కెరియర్ సెటిల్ అంటే ఏంది? పెళ్ళయ్యే సూచనలు కనిపిస్తున్నాయి, కెరియర్ కూడా సెట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమ్మాయి దొరుకుతుంది, పెళ్లి చూపులకి వెళ్తారు, వివాహం ఓకే అవుతుంది, ఇటుపక్క జాబ్ కూడా వస్తుంది, జాబ్ వస్తుంది, పెళ్ళి అవుతుంది. 4/10 యాక్సిస్ సర్కిల్ బేసిక్గా 4/10 యాక్సిస్ అంటే. సో ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి చాలా సమయం నుంచి టైం నడుస్తుంది, కానీ ఇప్పుడు ఈ 3వ నెల ఈ టైం ఏదైతే రాబోతుందో మార్చ్ 1 నుంచి, ఎస్పెషల్గా గ్రహణం మార్చి 3వ తారీఖు నుంచి ఒక 1 మంత్ వరకు వృషభ రాశికి చాలా 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 బాగుంది. మీకు ఎవరి వల్ల అయితే మీకు పెళ్ళి అవ్వబోతుంది వాళ్ళు ఎదురవుతారు. అరే హైదరాబాద్లో ఉంటున్నాను, 25 ఏళ్ళు అయిపోయినా ఎదురవ్వలేదు ఏంటి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీకు ఆ అమ్మాయి ఎదురవుతుందో, ఆ అమ్మాయి కుకట్పల్లినో, ఏ సికంద్రాబాదు, ఏ శంషాబాదు, ఎక్కడున్నా మీరిద్దరు కలుస్తారు. చాలా మంచి విషయం. ఫస్ట్ అయితే కలవడం జరుగుతుంది. రాముడు సీతని కలవడం చాలా గొప్ప విషయం. అలానే మన రాముల వారి మాసమే కాబట్టి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీరు మీ సీతని గెలుస్తారు, కలుస్తారు. కమింగ్ టు కెరియర్, రాముడు శివధనస్సును విరక్కొడతాడు. విరక్కొట్టిన తర్వాత విపరీతమైన పేరు ప్రఖ్యాతి అతను పొందుతాడు. అంటే ఏంటి? జాబ్ రావడం. జాబ్ అంటేనే కాదు ఈ రోజుల్లో పేరు రెస్పెక్ట్ ఇచ్చేది సొసైటీలో. సో మీకు ఒకటేసారి పేరు ప్రఖ్యాతి, జాబ్ వల్ల, ఇటుపక్క స్వయంవరం సీత. మనకు తెలుసు కదా, చూసాం కదా మనం సీత స్వయంవరం. సో 2 ఒకటేసారి బంపర్ ఆఫర్. ఈ జాక్పాట్ మీకే తగలబోతుంది. సబ్జెక్ట్ టు కండిషన్, మీరు రాముడి భక్తుడు అయి ఉండాలి. పుట్టుకతో మీరు గనక రాముడిని పూజిస్తున్నారు, మీ ఇష్ట దైవం రాముడైతే మీకు జరిగి తీరుతుంది, గ్యారంటీ. గ్రహణం వల్ల మీకు చెడు కంటే మంచినే ఎక్కువ కనిపిస్తుంది నాకు. సో నో నీడ్ టు వరీ. మీ జాతకం బాగుంది, మీ జాతకం బాలేదు అనేది అనవసరం నాకు. కానీ ఈ నెల మీకు ఎంతో కొంత మంచి జరుగుతుంది అని నేను చెప్పగలను. వృషభ రాశి వాళ్ళకి మంచి మాసం. 3వ మాసం అధిపతి గురువు అవుతాడు. దాంతోపాటు ఈ మాసం రాముడి మాసం కాబట్టి గురువు, రాముడు ఇద్దరి ఆశీర్వాదం మీ మీద ఉంది ప్రత్యేకంగా వృషభ రాశి వాళ్ళు. కాబట్టి మీకు బాగుంది, నో నీడ్ టు వరీ, చాలా బాగుంది. గురుగారు, విదేశాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రత్యేకంగా? విదేశాల్లో బేసిక్గా ఎవరైతే ఉంటున్నారో పని చేస్తున్న వాళ్ళు, చాలా కాలం అయిందండి వ్యాపారం పెట్టి మాకు డబ్బులు రాలేదు, చాలా కాలం అయిందండి జాబులు ట్రై చేస్తున్నాను కనీసం ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదు, చాలా కాలమైంది ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని అడుగుతున్నారు. వాళ్ళందరికీ మంచి శుభవార్త. మీ బిజినెస్లో ప్రాఫిట్స్ మెల్లిగా స్టార్ట్ అవుతాయి. మీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఇప్పుడు చేసుకుంటే కరెక్ట్ పోర్ట్ఫోలియోస్ మీరు సెట్ అవుతాయి మీకు.
అది కాకుండా జాబ్ ప్రయత్నాలు, ఇంటర్వ్యూ కాల్స్ రావడం లేదంటారు కదా, ఆ ఈమెయిల్స్, ఆ కాల్స్ కూడా మీకు వస్తాయి. దే విల్ స్టార్ట్. ఇక్కడే మీకు పునాది పడబోతుంది. మీరు ఎన్ఆర్ఐ అవ్వచ్చు, ఇండియన్ అవ్వచ్చు, ఆఫ్రికన్ అవ్వచ్చు, వృషభ రాశి వాళ్ళకి చేసే పనికి ఫలితం మొదలవబోతుంది మార్చి నెల నుంచి. కానీ మీరు ఇంకా దాన్ని రన్నింగ్లో రావాలంటే మీరు విపరీతమైన ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్రయత్నం, అరే రిజల్ట్ రావట్లేదు, ప్రయత్నం తగ్గించేద్దామని కాదు, ఇంకా 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 ప్రయత్నం చేయాలి. చేస్తే చాలా బాగుంటుంది. ప్రయత్నం ఆపవద్దు. విపరీతమైన అదృష్టం వచ్చి ఈ మాసం మీకు వరిస్తుంది కాబట్టి మీరు ఈ మాసం తగ్గొద్దు, రెచ్చిపోవండి, విపరీతంగా పనిచేయండి, విపరీతంగా ప్రయత్నం చేయండి. పెట్టుబడుల విషయాల్లో ఏమన్నా సలహాలు సూచనలు ఏమన్నా ఇవ్వండి సార్ వీళ్ళకి. పెట్టుబడి విషయంలో ఒకటే చెప్తాను, కొంతమందినే పెట్టుబడులు పెట్టేవి, ఎక్కువ మంది బేసిక్గా పెట్టుబడులు పెట్టడానికి అసలు ఉండవు. కానీ ఎప్పుడైనా ఇండియాలో కూడా వ్యాపారం ఎవరైనా మొదలు పెడితే పెట్టుబడి పెడితేనే కదా వ్యాపారం మొదలెట్టేది. అలానే ఫారెన్లో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, సంపాదించిన డబ్బులు, స్టాక్ మార్కెట్. వృషభ రాశి వాళ్ళకి వాళ్ళందరికీ మంచిది. మీరు కనుక ఇప్పుడు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఏ రంగంలో అయినా, ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు, మీకు సక్సెస్ వచ్చే ఛాన్స్ చాలా వరకు కనిపిస్తుంది. కాబట్టి మీరు పెట్టేయండి. మార్చి నెల వృషభ రాశిది, అది మాత్రం చెప్పగలను. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నమస్కారం అండి, నేను మీ ఫేవరెట్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ నేను మీకోసం ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ తీసుకొచ్చాను. అంటే మీ కళ్ళెదురుగా ఉండే పంచాంగం. దీంట్లో మీరు రాశి, నక్షత్రం, తిథి, మంచి సమయము, యమగండాలు ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు దేవుడి బొమ్మలు, శివయ్య, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. సో ఈ వాచ్ అనేది చాలా యూనిక్ వాచ్. ఇది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇలాంటి వాచ్ ఇప్పుడు దాకా రాలేదు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వర్షన్. దీని తర్వాత 2.0, 3.0 అని టచ్ స్క్రీన్ వర్షన్స్, డిజిటల్ వర్షన్స్ చాలా రాబోతున్నాయి. దీంట్లో జరిగే డిజిటల్ ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్, దీంట్లో జరిగే రీసెర్చ్ ఇప్పుడు దాకా ఇండియాలో ఫస్ట్ టైం అండి ఇది రావడం. ఈ వాచ్ మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు ఏ క్యాలెండర్ అవసరం లేదు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ కొనడం, ప్రతి ఉగాదికి క్యాలెండర్ కొనడం, అవి ఏమీ అవసరం లేదు. సో మరి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? రైట్, ఇది చాలా మంచి ప్రశ్న. సమయం బాగున్నప్పుడు దాన్ని ఎట్లా మనం బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బాగాలేనప్పుడు ఎవ్వడు ఏం పీకలేడు, చేతులు కాల్చుకోవడం తప్ప. కానీ బాగున్నప్పుడు దాన్ని 10 వంతలు 100 రెట్లు ఎలా చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కాపాడుకున్న డబ్బే రేపు మనల్ని ఆదుకుంటుంది. ఇది అంత విషయం అందరికీ తెలుసు. కాబట్టి డబ్బు కాపాడుకోవాలి, ఊరికే వృధా చేయకూడదు. దీనికి ఫోన్కి 1,00,000 రూపాయలు, ఫోన్కి ఏందేందో పిచ్చి పిచ్చివి చేస్తుంటారు. ఫోన్లకని, ట్రిప్పులకని ఏందేందో చేస్తుంటారు జనాలు. ఆ ట్రిప్కి వెళ్ళానండి, 1 కోటి రూపాయలు ఖర్చు అయిపోయింది అంటారు. ట్రిప్కి 1 కోటి రూపాయలు ఏందిరా బాబు, ఫోన్కి 10 లక్షలు ఖర్చు అయిపోయింది ఏందిరా బాబు, ఫోన్కి 10 లక్షలు, ఇదే వృధా ఖర్చులు అంటారు. ట్రిప్కి వెళ్తే మినిమం బడ్జెట్ ఉండాలి, తక్కువలో అయిపోవాలి. ఫోన్ కొంటే కూడా మనకు అవసరం ఉన్నంత వరకే ఆ ఫోను, చూపించుకోవడానికి కాదు ఫోను. సో ఇప్పుడు మనం రెమెడీస్ గురించి మాట్లాడతాం. మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే, వృషభ రాశి వాళ్ళు మర్చిపోకుండా రామనవమి రోజు గుడికి వెళ్ళాలి. రాముల గుడికి వెళ్ళి, బేసిక్గా రామనవమి రోజు గుడిలో సీతారామ కళ్యాణం జరిపిస్తారు. మీరు వెళ్ళి ఆ సీతారామ కళ్యాణం చూడాలి, చాలా ఇంపార్టెంట్. వృషభ రాశి అంటే శివుడితో కనెక్టెడ్. రాముడు పూజించేది శివుణ్ణి. రాముల వారికి సీత అంటే చాలా ఇష్టం. రాముల వారి పెళ్లికి శివయ్య కూడా వచ్చాడు, తెలుసా మీకు? సో ఎక్కడైతే రాముల వారి పెళ్లి జరుగుతుందో అక్కడ శివయ్య వస్తాడు. కాబట్టి ఏ గుడిలో అయితే మీ ఇంటి పక్కన సీతారాముల కళ్యాణం జరుగుతుందో, దగ్గర కాదు దూరం ఉన్నా వెళ్ళండి, ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వెళ్ళి చూడండి. అక్కడ శివయ్య ఉంటాడు, రాముల వారు ఉంటారు, మీకు ఆశీర్వాదం ఇస్తారు. మనకు మన శాస్త్రాల్లోనే రాస్తుంది, ఏ పాపం తొలగించాలంటే ఒక 10 మార్గాలు ఉన్నాయి, 5 నుంచి 10 మార్గాలు. దాంట్లో సర్వశ్రేష్ఠ మార్గం పుణ్యక్షేత్రంకి వెళ్ళడం. సో మీకు దగ్గరున్న గుడికి వెళ్ళి సీతారాముల కళ్యాణం చూడండి, కుదిరితే జరిపించండి, అక్కడ హుండీలు దానం చెయ్యండి. అది
అద్భుతమైన రెమెడీ. బేసిక్గా ఈ మాసం చాలా 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 బాగుంది వృషభ రాశి వాళ్ళకి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.